శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో లక్ష్మీదేవి తామర పువ్వులోను ఇరువైపుల ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది మరియు ఆమె స్థానాలు ఏమిటి ఈ వీడియోలో మనం చూద్దామండి. మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈరోజు ఏనుగులు ఎందుకు ఉంటున్నాయి, తామర పువ్వు ఎందుకు ఉంటున్నది అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము సరస్సులో తామర నిలకడగా ఉండదు, నీటి ప్రహరానికి కదులుతూ ఉంటుంది. తాను నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి. తామర పువ్వులో కొలువై ఉండటము ఇరువైపుల ఏనుగును అర్థము. ధనబలము గజబలమంతటి అని అర్థము చేసుకోమని పరమార్థము. తన చంచలత్వాన్ని తెలిసి చెప్పే ఉద్దేశము నీటిలో ఉన్న కల్వ పువ్వుని ఆసనంగా చేసుకోవటము. గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గలవారికి లక్ష్మి తన కటాక్షాన్ని ఇస్తుంది. అతిగా నిద్రపోయే వారికి కానీ సంధ్యాకాలంలో నిద్రపోయే ఇంట్లో లక్ష్మి ఉండదు. ఉదయాన్నే పూజ చేయని వారు ఇంట్లో కానీ ధనానికి, ధాన్యానికి, పుస్తకానికి, పెద్దలకి కాళ్ళు తగిలితే శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వస్తుంది. గృహం పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పసుపు రాయకపోయినా, శ్రీ నిషిద్ధమైన 4 రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా, స్త్రీలు కన్నీరు పెట్టుకునే చోట ఆమె ఉండకపోవడమే కాదు, ఆ సరిసరాల్లో కూడా ఉండరు. స్త్రీ కంటి నుంచి కన్నీరు జారిందంటే లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి పిలుపు ఇచ్చినట్టే. ముగ్గు, పసుపు, పువ్వులు, పళ్ళు, పాలు, దీప ధూప మంగళద్రవ్యాలు లక్ష్మీ స్థానము. మన ఈ వీడియోలో లక్ష్మీదేవి తామర పువ్వులోని ఇరువైపుల ఏనుగులతోని ఎందుకు ఉంటుంది మరియు ఆమె స్థానాలు ఏమిటని చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.